నమో వెంకటేశాయ. విలక్షణ వేషభాషా సలక్షణ శూన్యభూష గోవింద గోవింద. ముక్తలింగ సమాచార వ్యక్తలింగ సమాహార గోవింద గోవింద. సఖ్యం కర్తుం న శక్తః షఠసదృశమన్మానసేనైవ దేవ. సఖ్యం మిథ్యాపదార్థైః వ్యసనకరతరైర్నాభివాంఛామి దేవ. సఖ్యం దేహేన యన్మే కృతఫలమభూద్ భావివా తత్తథైవ. సఖ్యం భావత్కమేవాభిజనహరణం సర్వథా దేహి దేవ అని మహత్తమ హృదంతర నిరంతర నివాసి అయిన శ్రీనివాస పరమాత్ముని సఖ్యాన్ని అందించవలసిందిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ప్రారంభంలో ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. నారాయణాద్రివాసాయ నారశ్రీవర్ధనాయ చ నారాయణాయ పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధబుద్ధముక్తస్వభావస్య లీలాగృహీతవిగ్రహస్య శ్రీపద్మావతీజానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః. శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాభిధఘనాఘనపూర్యమాణం శ్రీవ్యాసకీరరుజురోహితశోభమానం తామిశ్రనాశచపలాశని తత్వభానం విష్ణోః పదం విశతభాగవతం సుగానం. శ్రీ గురుభ్యో నమః. ఋషభ రూపంలో అవతరించినటువంటి పరమాత్మ మహావైరాగ్యంతో మహాయోగులు కూడా చేయలేనటువంటి యోగచర్యలను చేసి చూపించాడు. అంతటి మహానుభావుడు యోగచర్యలను చేస్తూ ఉంటే యోగ సాధనకు ఫలితంగా రావలసినటువంటి సిద్ధులన్నీ వెతుక్కుంటూ ఆయన్ని చేరినాయి. చేరితే వాటిని ఆయన లెక్క చేయకుండా వాటిని తన దగ్గరికి రానివ్వకుండా తాను మాత్రం పైపైన అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయాడు అని శ్రీశుకుల వారు గత అధ్యాయంలో చెప్పారు. దాని మీద పరీక్షిత్ మహారాజు గారు అలా ఎందుకు చేశారు, ఆయనకేమీ అడ్డం లేదు కదా, ఈయన ఇప్పటికే మనస్థితిని దాటిపోయి ఉన్నవాడు కదా, అలాంటప్పుడు యోగసిద్ధులు వస్తే నష్టమేముంది అని అడిగాడు.
దానికి శ్రీశుకుల వారు మనసును ఎప్పుడూ అలా నమ్మకూడదు, సిద్ధులను గనక అలవాటు చేసుకుంటే ఎంతటి వాడి మనస్సు అయినా సరే జారిపోయేందుకు అవకాశం ఉంటుంది అని చూపించడానికి ఈ పని చేశాడు అని చెప్పారు. చెప్పి మనస్సును ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరూ నమ్మటానికి వీల్లేదు, నా మనస్సు మంచిది, నా మనస్సు విరాగంగా ఉంది లేదా మరొక రకంగా ఉంది అని అనుకోవటానికి వీల్లేదు, మనస్సు విషయంలో ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూనే ఉండాలి అనే విషయాన్ని 4 శ్లోకాల్లో నొక్కి నొక్కి చెప్పి, అథైవం అఖిల లోకపాల లలామోపి విలక్షణైర్జడవత్ అవధూత వేషభాషాచరితై అవిలక్షిత భగవత్ప్రభావ యోగినాం సాంపనాయ విధిం అనుశిక్షయన్ స్వకలేవరం జిహాసు ఆత్మన్యాత్మానమసంవ్యవహితమనర్థాంతరభావేన అన్వీక్షమాణ ఉపరతానువృత్తి ఉపరరామ అని ఆ ఋషభయోగీంద్రుడు పైన ఏం చేశాడు అనే విషయాలను శ్రీశుకుల వారు చెప్తున్నారు. అథైవం ఇది ఇట్లా ఉంటూ ఉండగానే అఖిల లోకపాల లలామోపి, లోకపాలులందరికీ కూడా శ్రేష్ఠుడైనటువంటి వాడు, ఈ లోకాన్ని ఏలేటువంటి ఏకైక చక్రవర్తి అయినటువంటి పరమాత్మ ఋషభ రూపంలో అవతరించిన తర్వాత విలక్షణై జడవత్ అవధూత వేషభాషాచరితై అవిలక్షిత భగవత్ ప్రభావ, తాను పరమాత్మని అని ఈ శరీరంలో ఉంటూ ఉండగా ఎవరికి కనిపించనివ్వకూడదు అని అనుకున్నాడు. అందుకని విలక్షణై, మామూలు మనుషులు కూడా ఎంచుకోనటువంటి విలక్షణమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. ఏమా విలక్షణ మార్గం? అవధూతవత్ వేషభాషాచరితై, ఒక అవధూత తిరిగేటట్లుగా తిరగటం అనేటువంటి మార్గాన్ని ఎంచుకున్నాడు. ఒక అవధూత ఏ వేషంలో ఉంటాడో, ఏ వేషము లేకుండా ఉంటాడు, అదే వేషాన్ని ఒప్పుకున్నాడు. అవధూత ఏ రకంగా మాట్లాడతాడో, ఆయన భాష ఏ విధంగా ఉంటుందో ఆ భాషనే ఎంచుకున్నాడు. అవధూత ఏ భాషలో మాట్లాడతాడు అంటే మౌన భాషలో మాట్లాడతాడు, అందుకని మౌన భాషలోనే ఉండిపోయాడు. చరితై, అవధూత ఏ రకంగా నడుచుకుంటాడో అదే విధంగా నడుచుకున్నాడు. అవధూత ఏ రకంగా నడుచుకుంటాడు, ఏ ప్రయోజనము లేనివాడు ఏ విధంగా నడుచుకుంటాడో అలా నడుచుకుంటాడు. పరమాత్మ అలా నడుచుకుంటూ వచ్చాడు. అందువల్ల ఆయన పరమాత్మే అనే విషయాన్ని ఎవరూ గుర్తుపట్టలేకపోయారు. తన ప్రభావాన్ని ఆయన బయటపడనివ్వలేదు. అవిలక్షిత భగవత్ ప్రభావ, ఎవరు ఆయన గురించి పట్టించుకోగలిగింది లేదు, ఆయన్ని గురించి సరిగ్గా తెలుసుకోగలిగింది లేదు అన్నట్లున్నాడు. ఎవరో మహాయోగులు మహాసాధకులైతే తెలుసుకోవచ్చేమో కానీ సామాన్య జనమైతే అస్సలు తెలుసుకోలేరు అనే స్థాయిలో ఉన్నాడు. ఇలా అవధూత వేషభాషా చరితాల్లో తిరుగుతూ యోగులకు కావలసినటువంటి యోగ సాధన చర్యలన్నిటినీ చూపిస్తూ, యోగ సిద్ధులను దగ్గరకు నానివ్వకుండా ఎలా ఉండాలో కూడా చూపిస్తూ, ఈ యోగులకి శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళటం అనే అంశం మీద చిన్న పాఠం చెప్దామనుకున్నాడు. యోగినాం సాంపరాయ విధిం అనుశిక్షయన్, దేహత్యాగం అనేదాన్ని యోగులు ఎలా చేయాలి, దేహాన్ని ఎలా వదిలిపెట్టాలి అనే విషయం మీద చిన్న పాఠం చెప్దామని అనుకుని, స్వకలేవలం జిహాసు, ఈ శరీరాన్ని ఇక వదిలిపెట్టేద్దాము అని అనుకున్నాడు. జిహాసు ఆత్మని ఆత్మానం అసంవ్యవహితం అనర్థాంతరభావేన అన్వీక్షమాణ, ఈ శరీరాన్ని విడిచిపెట్టాలి అని అనుకోవటం యోగులకు కూడా సాధ్యమయ్యే పని కాదు, దాదాపు సాధ్యం కాదు. కానీ పరమాత్మకు అది పెద్ద విషయమే కాదు. ఎందుకంటే పరమాత్మ ఆత్మని ఆత్మానం అసంవ్యవహితం అనర్థాంతరభావేన అన్వీక్షమాణ, తనను ఏ రోజు కూడా ఈ శరీరంలో చూసుకోలేదు, తనను ఏ రోజు కూడా ఈ శరీరంతో కలిపి కుట్టేసుకోలేదు. జీవుడు తనను తాను శరీరంతో కలిపి కుట్టుకున్నట్లుగా పరమాత్మ ఏ శరీరంతోనూ కలిపి కుట్టుకోలేదు. తన యొక్క స్వస్థితిని స్వమహిమ స్థితిగా ఉంచుకున్నవాడు ఆయన. ఆత్మని ఆత్మానం, నిరంతరం తన యొక్క స్వరూపాన్ని అసంవ్యవహితం అనర్థాంతరభావేన అన్వీక్షమాణ, తన యొక్క స్వస్వరూపాన్ని చాలా క్లియర్గా స్పష్టంగా చూస్తున్నాడు. అనర్థాంతరభావేన, వేరే వస్తువు తాలూకు కలపటం అనేది అందులో లేకుండా చూసుకుంటున్నాడు.
తన యొక్క స్వస్వరూపాన్ని, స్వస్వరూపభూతమైనటువంటి ఆనందాన్ని ఆయన అభిన్న స్థితిలో చూస్తూ వస్తున్నాడు అన్వీక్షమాణ. కాబట్టి ఆయనకి ఈ శరీరం అనేది నాది అనిపించటం కానీ, దాన్ని వదలటం కష్టమని అనిపించటం కానీ అనేటువంటి సమస్యలు రానే రావు. అలాంటి వాడు అన్వీక్షమాణ ఉపరతానువృత్తి ఉపరరామ. ఈ శరీరాన్ని ఎలా విడిచిపెట్టాలి అనే అంశాన్ని యోగులకు చెప్పదలిచి ఉపరతానువృత్తి, క్రియల తాలూకు అభిమానము, వీటన్నిటినీ క్రమక్రమంగా ఒక్కొక్కదాన్ని కూడా వదిలిపెడుతూ ఉపరరామ, ఇంకా ఉపరతి మార్గంలో పడిపోయాడు. శరీరాన్ని చల్లార్చేసుకోవటం అనే పని మీద పడిపోయాడు. తస్య వా ఏవం ముక్తలింగస్య భగవతో ఋషభస్య యోగమాయావాసనయా దేహ ఇమాం జగతీం అభిమానాభాసేన సంక్రమమాణ కోంకవేంకకుటకాన్ దక్షిణ కర్ణాటకాన్ దేశాన్ యదృచ్ఛయోపగత కుటకాచలోపవనే ఆస్య కృతాశ్మ కవల ఉన్మాద ఇవ ముక్తమూర్ధజ అసంవీత ఏవ విచచార. అథ తస్య హవా ఏవం ముక్తలింగస్య, ఇంకా శరీరంలో సహజంగా జరిగేటువంటి క్రియలు, తప్పనిసరి క్రియలు, వీటి మీద కూడా అభిమానాన్ని వదిలిపెట్టేసినటువంటి ఆ ఋషభ యోగీంద్రుడి యొక్క భగవత ఋషభస్య, పరమాత్మ యొక్క అవతారమైనటువంటి ఋషభ యోగీంద్రుడి యొక్క దేహం ఇతరుల ప్రమేయం లేకుండా ఈ పృథివీ మీద సంచరించటం అని ప్రారంభించింది. సామాన్యంగా దేహం అంటే జీవుడి యొక్క ప్రమేయంతోనే సంచరిస్తుంది. కానీ ఈ ఋషభయోగేంద్రుడి యొక్క శరీరం ఏ ప్రమేయము లేకుండా సంచరించటం అని మొదలుపెట్టింది. ఏ ప్రమేయము లేకుండా ఈ శరీరం ఎలా సంచరిస్తుంది? సంచరించేందుకు అవకాశం లేదు కదా అంటే దానికి శ్రీ శుక్ల వారు చెప్తున్నారు, యోగమాయా వాసనయ. ఈ శరీరాన్ని, ఋషభయోగేంద్రుడి యొక్క శరీరాన్ని తన యోగమాయా ప్రభావం చేతనే కదా పరమాత్మ తీసుకుంది. ఆ యోగమాయ తాలూకు వాసన, సంస్కారం అనేది లేశమాత్రంగా అందులో ఉంది కాబట్టి ఆ వాసన ద్వారా ఈ శరీరం ఇతరుల ప్రమేయం లేకుండా కదులుతోంది. యోగమాయా వాసనయా దేహ చరతి. ఇది మాత్రం ఎలా కుదురుతుంది? ఇతరుల ప్రమేయం లేకుండా కేవలం సంస్కారంతోనే, వాసనతోనే కదలటం అనేది ఎలా కుదురుతుంది అంటే 2 సందర్భాల్లో కుదురుతుంది. కుమ్మరివాడు కుండ తయారు చేయడానికి ఒక చక్రాన్ని తయారు చేశాడు. ఆ చక్రం మీద మట్టి ముద్ద పెట్టి ఆ చక్రాన్ని గిర తిప్పుతున్నాడు. అది తిరుగుతూ ఉంటే, గుండ్రంగా తిరుగుతూ ఉంటే మట్టిని ఏదో కింద మీద పెట్టి చేతులు పెట్టి కుండ లాంటి ఆకారాన్ని తయారు చేసుకుంటున్నాడు. కొంచెం సేపు తిప్పాడు. తిప్పుతూ కూర్చుంటే మరి కుండ చేసేవాళ్ళు ఎవరు? అందుకని తిప్పటం ఆపేశాడు. ఈ కుమ్మరివాడు తిప్పుతున్నంతసేపు ఆ చక్రం తిరుగుతూనే ఉంది, గుండ్రంగా గిరగిరా తిరుగుతూనే ఉంది. ఇతను తిప్పడం ఆపేసిన తరువాత కూడా కాసేపు తిరుగుతూనే ఉంది. అంటే కుమ్మరివాడి ప్రమేయం ఉన్నంతసేపు కాసేపు చక్రం తిరుగుతూ ఉంది, అతని ప్రమేయం ఆగిపోయిన తరువాత కూడా కాసేపు తిరుగుతూనే ఉంది. ప్రమేయం ఉన్నంత వరకు ఎందుకు తిరుగుతుంది అనే ప్రశ్న లేనే లేదు. ఎందుకు తిరుగుతోందో అందరికీ తెలుసు. ఆగిపోయిన తర్వాత, అతను తిప్పడం ఆపేసిన తర్వాత ఎందుకు తిరుగుతోంది అని అంటే ఏం చెప్పాలి అంటే, కుమ్మరివాడు తాను తిప్పడం ద్వారా ఒక రకమైన దాంట్లో సంస్కారాన్ని ఏర్పాటు చేశాడు. ఆ సంస్కారం కొంచెం సేపు అతని ప్రమేయం లేకుండానే చక్రాన్ని తిప్పుతుంది. ఈ చక్రం ఎంతసేపు తిరుగుతుంది అంటే దాని యొక్క బలం ఎంతసేపు ఉందో, ఇంతకుముందు చేసిన క్రియ తాలూకు బలం ఎంతసేపు ఉంటుందో అంతసేపు తిరుగుతుంది. ఆ తర్వాత దానంతట అదే ఆగిపోతుంది. కాబట్టి ఇతరుల ప్రమేయం లేకుండా క్రియలు జరగటం అనే విషయాన్ని మనం చక్రంలో చూసాం. అలాగే జీవన్ముక్తుడైనటువంటి యోగి కూడా అంతవరకు తన యొక్క క్రియలను సాగిస్తూనే ఉంటాడు. కానీ జీవన్ముక్తుడు అయిపోయిన తరువాత, అతనికి దేహం మీద అభిమానం తొలగిపోయిన తరువాత కూడా అతని శరీరంలో చిన్నపాటి క్రియలు ఉంటాయి. ఏదో తినటము లాంటి క్రియలు జరుగుతూనే ఉంటాయి. కనీసం ప్రాణ సంచారం అనే క్రియ అయినా ఉండాల్సిందే. ఈ క్రియ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆ జీవన్ముక్తుడి తాలూకు సంస్కారం ద్వారా ఏర్పడుతుంది. జీవన్ముక్తుడు
ఈ శరీరంలోకి తాను చేరటానికి ప్రారంధ కర్మలను తెచ్చుకున్నాడు. ఆ ప్రారంధ కర్మల తాలూకు సంస్కారం వలన జీవన్ముక్తుడి తాలూకు క్రియలు ఏర్పడతాయి. ఇది కూడా ఒక దృష్టాంతం. ఒకటి స్థూలంగా కనిపించే దృష్టాంతం, మరొకటి కాస్తంత సూక్ష్మ దృష్టితో ఆలోచిస్తే కనిపించే దృష్టాంతం. ఈ రెండు దృష్టాంతాలు ఉన్నట్లుగా పరమాత్మే ఒక శరీరాన్ని సృష్టి చేస్తే ఆ సృష్టి చేయటానికి సహకరించినటువంటి యోగమాయ, ఆ యోగమాయ తాలూకు సంస్కారము, దాని యొక్క ప్రభావం ఆ శరీరం మీద ఉండి తీరాలి కదా. అలా ఉంది. దాని ప్రకారమే ఈ యోగమాయ వాసనతో పరమాత్మ తాలూకు శరీరం కాసేపు కదిలింది. ఆయన ఆ శరీరాన్ని దాదాపు విడిచిపెట్టేసినట్లే, పరమాత్మ ప్రమేయం లేదు ఆ శరీరం మీద, శరీరం మాత్రం తిరుగుతోంది. ఇలా జీవన్ముక్తుడనేవాడు లేదా యోగ సాధనలో ఉన్నవాడు తిరుగుతూ ఉండాలి. దేహం మీద అభిమానం ఉంచుకోకూడదు. ఉంచుకోకపోయినా దేహం కదలటం అనేది జరుగుతుంది అని చూపించటానికి ఈ క్రియని ఎంచుకున్నాడు పరమాత్మ. ఇలాంటి ఎవరి ప్రమేయం లేకుండా తిరిగేటువంటి ఆ ఋషభయోగేంద్రుడి యొక్క దేహము ఇమాం జగతీం, ఈ పృథివీ మొత్తాన్ని విచచార తిరిగేసింది, ఇంకో రౌండ్ వేసేసింది. అభిమాన ఆభాసేన, మామూలుగా శరీరం తిరగాలి అంటే ఆ శరీరం మీద జీవుడికో ఆ శరీరంలో ఉన్నవాడికో అభిమానం ఉండాలి. ఇప్పుడు ఆ అభిమానం లేకపోయినా అభిమాన ఆభాసం అంటే సంస్కారం లాంటిది ఉన్నందువలన అది తిరిగేసింది, పనిచేసింది. సంక్రమమాణ, ఒక చోటు నుంచి మరొక చోటుకి, ఆ చోటు నుంచి ఇంకొక చోటుకి అలా కదులుతూనే ఉంది, ఒక కొత్త చోటుని చేరుతూనే ఉంది. సంక్రమమాణ, అలా సంక్రమించేటువంటి ఆ శరీరం కోంక వేంక కూటకాన్ దక్షిణ కర్ణాటకాన్ దేశాన్ ఎదృచ్ఛయా ఉపగత, దక్షిణ కర్ణాటక ప్రాంతంలోని ప్రదేశాలను చేరింది. అందులో కోంక ప్రదేశం అనే ఒకటి, బహుశా ఇప్పుడు మనకి కోంకణ ప్రాంతం అయితే అయి ఉండొచ్చు. వేంక ప్రాంతం అని ఇంకొక ప్రాంతం, దానికి కుటకాన్ కుటకాచలం అనేటువంటి ప్రాంతం, ఆ ప్రాంతానికి ఎదృచ్ఛయ దానంతరదే వచ్చింది, ఏ కారణము లేకుండానే వచ్చింది. ఇది దక్షిణ ప్రాంతంలో, దక్షిణ కర్ణాటక ప్రాంతంలో ఉండేటువంటి ప్రదేశం. అక్కడికి వచ్చింది. అక్కడ కుటకాచలోపవనే, కుటకాచలం అనే ఒక పర్వతం, ఆ పర్వతం సానువుల్లో ఒక అడవి ఉంది. ఆ అడవిలో ఈ దేహం సంచరించసాగింది. ఈ దేహం ఋషభయోగేంద్రుడి తాలూకు ఈ అభిమానమే లేనటువంటి యోగమాయా వాసనతో కదిలేటువంటి దేహం ఎందుకు చేసిందో, ఆస్యకృతాశ్మ కబల, నోట్లో 2 రాళ్ళు పెట్టేసుకుంది. నోట్లో 2 రాళ్ళు పెట్టుకుని తిరుగుతోంది. నోట్లో 2 రాళ్ళు పెట్టుకోవడం ఎందుకు అంటే, యోగులు చేసే పనులవి. మౌనవ్రతంలో ఉంటారు. మౌనవ్రతంలో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి విసిగిస్తే లేదా వేరే ఏదో ధ్యాసలో ఉన్నప్పుడు ఏమైనా ప్రశ్న వేస్తే ఈ మౌనవ్రతాన్ని విడిచిపెట్టి ఏమైనా ఒక మాట మాట్లాడవలసి వస్తుందేమో అనే భయంతో నోట్లో 2 గులకరాళ్ళు వేసుకుని కూర్చుంటారు. ఒకవేళ మాట్లాడదలుచుకున్నా సరే ఆ రాయి అడ్డం పడి మాట అనేది బయటికి రాదు. అలా యోగులు చేయటం అనేది ఉంది. దాన్ని ఈ పరమాత్మ తాలూకు ఋషభయోగేంద్రుడి శరీరం చేసింది. ఆస్యకృత అశ్మ కబల, 2 రాళ్ల ముద్దల్ని నోట్లో వేసుకుని ఇంకా మాట్లాడటం అనేది లేనే లేదు అని చెప్పడానికి సూచనగా ఆ దేహం తిరిగింది. ఆ దేహం చూడటానికి ఉన్మాద ఇవ, పిచ్చి పట్టిన శరీరం వల్లే ఉంది. పిచ్చి పట్టిన వాడి శరీరం ఎలా ఉంటుందో అలా ఉంది. ముక్తమూర్ధజ, కురులు విరబోసుకుని వెంట్రుకలన్నీ కూడా అలా విరబోసుకుని ఉంది. అసంవీత, శరీరం మీద నూలు పోగు లేదు. అలా విచచార తిరిగింది. ఋషభయోగేంద్రుడు తిరగలేదు, ఋషభయోగేంద్రుడి యొక్క శరీరం తిరిగింది అని శ్రీ శుకుల వారు చెప్తున్నారు. ఇలా ఋషభయోగేంద్రుడి యొక్క శరీరం ఆ కుటకాచలంలో తిరుగుతూ ఉండగా ఒక క్షణంలో ఏమైంది, అథ సమీరవేగ విధూత వేణు వికర్షణ జాతోగ్రదావానల తద్వనం ఆలేలిహాన సహతేన దదాహ. ఆ అడవిలో పెద్ద గాలి వీచింది. అథ, ఈయన ఇలా తిరుగుతూ ఉండగానే, ఈ వృషభయోగేంద్రుడి యొక్క శరీరం తిరుగుతూ ఉండగానే పెద్ద గాలి వీచింది. సమీర, అది దాని తాలూకు వేగం అనేది ఆ అడవిలో ఉండేటువంటి కొమ్మలన్నిటినీ కదిల్చింది. చెట్ల తాలూకు కొమ్మల్ని కదిలించింది.
దాంతో విధూత కొమ్మలన్నీ కదిలినాయి. ఆ కదలికల్లో అక్కడ కొన్ని వెదురు పొదలు కూడా ఉన్నాయి. ఆ వెదురు పొదల తాలూకు వెదురు బొంగులు కూడా కదిలినాయి. ఆ కదిలినటువంటి వెదురు బొంగులు ఒకదాంతో ఒకటి గీసుకున్నాయి. వేణు వికర్షణం. అలా గీసుకునేటప్పటికీ అసలే వెదురు బొంగులు కొంచెం గట్టిగా ఉండేవి. ఆ గట్టిగా ఉండేటువంటి బొంగులు రెండు గీసుకునేటప్పటికీ జాతః ఉగ్రహ దావానలః, అగ్గి పుట్టింది. ఆ అగ్గి కాస్త ఈ వేడికి గాలికి మొత్తం వనమంతా పాకేసింది. పాకేసి తద్వనం ఆ లేలిహానః, ఆ అడవి మొత్తాన్ని నాకేసింది. ఆ లేలిహానః, అగ్ని తన నాలుకలతో ఆ అడవి మొత్తాన్ని కాల్చేశాడు. కాల్చేటప్పుడు సహతేన దదాహ, ఈ శరీరంతో పాటుగా ఋషభయోగేంద్రుడి యొక్క ఈ శరీరంతో పాటుగా అక్కడ ఉండే మిగతా వాటన్నిటినీ కూడా ఆ అగ్ని తినేసింది లేదా కాల్చేసింది. ఆ కాల్చటంతో ఆ దేహం అక్కడికి సమాప్తం అయిపోయింది. దావాగ్నిలో పడి ఆ శరీరం అనేది కాలిపోయింది అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. అథ సమీరవేగ విధుత వేణు వికర్షణజాత ఉగ్ర దావానల తద్వనం ఆలేలిహాన సహతేన దదాహ. దావానంలో పడుతున్న శరీరం బయటికి రావాలని అనుకోలేదు, లేదా శరీరాన్ని బయటికి తేవాలని పరమాత్మ అనుకోలేదు. ఆ శరీరం అలా సంచరిస్తూనే ఉంది. ఎప్పుడు కాలిపోయిందో కాలిపోయింది. ఈ విధంగా ఋషభయోగేంద్రుడి యొక్క అవతారం అక్కడికి పరిసమాప్తం అయిపోయింది అని శ్రీశుకుల వారు చెప్పారు. కాకపోతే యోగులకి మానవులందరికీ కూడా మంచి ఉపదేశం చేద్దాము అని పరమాత్మ దిగాడు. ఉపదేశం కొంత నోటితో చేశాడు, కొంత క్రియారూపంగా చేశాడు. అర్థమైన వాళ్ళకి అర్థమైంది. దాన్ని పట్టుకుని యోగాభ్యాసం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాకపోతే యస్య కిల అనుచరితం ఉపాకర్ణ్య కోంక వెంక కుటకానాం రాజా అర్హన్నామ ఉపశిక్ష్య కలౌ అధర్మే ఉత్కృష్యమాణే భవితవ్యేన విమోహితః స్వధర్మపథం అకుతో భయం అపహాయ కుపథ పాషండం అసమంజసం నిజ మనీషయా మందః సంప్రవర్తయిష్యతే అని ఏదో ఆశ్చర్యకరమైన మరొక సంఘటన కూడా జరగబోతోంది. ఈ ఋషభయోగేంద్రుణ్ణి అడ్డం పెట్టుకునే అది జరగబోతోంది. పరమాత్మ తాలూకు ఈ అవతారంతోనే జరగబోతోంది అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. ఇది పరీక్షిత్తుకి శ్రీశుకుల వారు చెప్తున్న మాట. తొందరలోనే ఇది జరగబోతోంది అని చెప్తున్నారు. ఏం జరగబోతోంది? యస్య కిల అనుచరితం ఉపాకర్ణ్య, ఈ ఋషభయోగేంద్రుడి తాలూకు చర్యలని అక్కడ ఉండేటువంటి మనుషులు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చెప్పుకుంటూ వచ్చారు కదా. అది చెప్పుకునే వాళ్ళలో వినేవాళ్లలో కోంక వేంక కుటకానాం, ఈ కోంకణ ప్రాంతం లేదా వేంక ప్రాంతం, కుటకాచల ప్రాంతం, వీటి తాలూకు రాజా అర్హన్ అనేటువంటి రాజా ఈయన కూడా వింటాడు. ఈయన కూడా చెప్పుకుంటాడు, ఈయన కూడా వింటాడు. ఉపశిక్ష్య, ఆయన తాలూకు చర్యలన్నీ విని అర్థం చేసుకుంటాడు. పోనీ ఏమర్థం చేసుకుంటాడు అంటే పూర్తి వ్యతిరేక దిశలో అర్థం చేసుకుంటాడు. ఎప్పుడు? కలవు అధర్మే ఉత్కృష్యమాణే, కలియుగం ప్రారంభమయ్యి ఆ కలియుగంలో అధర్మం తన యొక్క బలాన్ని పుంజుకుంటూ ఉండగా, అధర్మం అనేది పైకి పెరిగిపోతూ ఉండగా ఈ రాజు తప్పుగా అర్థం చేసుకుంటాడు. అర్థం చేసుకోవడం అనే దానికి మరొక కారణం కూడా ఉంది. భవితవ్యేన విమోహితః, ఏం జరగాలో అది జరగాలి కదా. ఆ జరగవలసిన దాన్ని జరిపేందుకు వీలుగా ఇలా చేస్తాడు. అర్థం చేసుకుని ఋషభయోగేంద్రుడు తిరిగినట్లు తిరగాలే తప్ప, ఆయన చేసినట్లుగా అన్నీ విడిచిపెట్టి తిరగాలే తప్ప ధర్మ మార్గంలో నడుచుకోకూడదు అని అర్థం చేసుకుంటాడు. దాంతో స్వధర్మం అకుతోభయం అపహాయ, తన ధర్మ మార్గం స్వధర్మపథం ఇది అకుతోభయం, భయం అనే దానికి ప్రస్తావన లేనటువంటి ధర్మ మార్గం, దీన్ని వదిలిపెట్టేసుకుంటాడు. అపహాయ కుపథ పాషండం అసమంజసం సంప్రవర్తయిష్యతే. ఈ ధర్మ మార్గంలో ఉన్నవన్నీ తప్పు, ఈ వేదాలు శాస్త్రాలు ఇవన్నీ తప్పు, ఇందులో యజ్ఞాలు యాగాలు ఇవన్నీ తప్పు. నేను ఒక కొత్త మార్గం చెప్తాను, ఋషభయోగేంద్రుడి మార్గం. ఆ ఋషభయోగేంద్రుడి మార్గంలోనే అందరూ నడుచుకోవాలి అని చెప్తాడు.
అది కుపథం, చెడు దారి. పాషండం, వేద నిందకమైనటువంటి దారి. అసమంజసం, సరి అయిన దారి కాని దారి. ఎందుకంటే నిజ మనీషయ, తన యొక్క అభిప్రాయంతో తనకి తోస్తే అది చెప్తాడు. మందహ, ఆయనేం తెలివైనవాడు కూడా కాడు. ఎన్నో ప్రశ్నలకి ఆయన దగ్గర సమాధానాలు లేవు, అయినా సరే చెప్తాడు. సంప్రవర్తయిష్యతే, అతను తన మాట వినేవాళ్ళకి ఈ ఉపదేశాలు చేస్తూ చాలామందిని మార్చేస్తాడు కూడా. పరమాత్మ ఏమో మంచి కోసం ఈ అవతారాన్ని తీసుకున్నాడు, కానీ కొంతమంది దాన్ని సరిగా అర్థం చేసుకోలేక చెడు ప్రచారం కూడా చేస్తున్నారు, చేయబోతున్నారు అని శ్రీ శుక్ల వారు చెప్తున్నారు. లేదా ఇంకొక కోణంలో చూసుకుంటే పరమాత్మే ఈ కలియుగంలో అధర్మం పెచ్చరిల్లటానికి ఈ రకమైన ఏర్పాటు చేశాడా అనైనా అనుకోవచ్చు అని భవితవ్యేన విమోహిత అనేటువంటి అంశం ద్వారా కూడా సూచిస్తున్నారు. ఏది ఏమైనా సరే పరమాత్మ యొక్క చర్యలను తప్పుగా అర్థం చేసుకుని తప్పుగా ప్రచారం చేసేవాడు ఒక ఆయన తయారవ్వబోతున్నాడు అని శ్రీ శుక్ల వారు అంటున్నారు. ఏన వావ కలౌ మనుజాపసదాః దేవమాయా విమోహితాః స్వవిధి నియోగ శౌచ చారిత్ర విహీనాః దేవహేళనాన్యపవ్రతాన్ని నిజ నిజేచ్ఛయా గృహ్ణానాః అస్నాన అనాచమన అశౌచ కేశోల్లుంచనాదీని కలినా ధర్మబహుళేన అధర్మబహుళేన అపహతధియః బ్రహ్మ బ్రాహ్మణ యజ్ఞపురుష లోక విదూషకాః ప్రాయేణ భవిష్యంతి అని దీని మీద ఒక మతం అనేది తయారవుతుంది అని చెప్పేస్తున్నారు. ఏనహవావ కలవు, ఆ అర్హన్ అనేటువంటి రాజుగారు చేసినటువంటి ఉపదేశం ద్వారా మనుజాపసదాహ, కలియుగంలో ఉండేటువంటి కొంతమంది మానవాధములు దేవమాయా విమోహితాహ, ఆ పరమాత్మ యొక్క దేవమాయ తాలూకు వ్యామోహాన్ని పొంది స్వవిధి నియోగ శౌచ చారిత్ర విహీనాహ, మేము మనుషులం కాబట్టి మనుషులుగా మాకు సంక్రమించినటువంటి వేద విధి అనే దాన్ని పట్టించుకోరు. నియోగం, మాకు ఈ విధంగా వేదం ఆజ్ఞాపిస్తోంది, వినరు. శౌచం, ఈ విధంగా శుచిగా ఉండాలి, పట్టించుకోరు. చారిత్రం, మా నడవడిక ఈ విధంగా ఉండాలి, మనుషులుగా పుట్టినందుకు మేము ఇలా నడుచుకోవాలి, పట్టించుకోరు. దాన్ని కూడా వదిలిపెట్టేసి స్వవిధి నియోగ శౌచ చారిత్ర విహీనాః దేవహేళనాన్ని అపవ్రతాన్ని గృహ్ణానాః, కొన్ని నియమాలను మాత్రం గట్టిగా స్వీకరిస్తారు. ఆ నియమాలలో ప్రధానమైనటువంటి నియమం దేవతలను హేళన చేయటం, దేవతలను అవమానం చేయటం, దేవతలు లేరు అని చెప్పుకుంటూ తిరగటం. దేవహేళనాన్ని అపవ్రతాన్ని, ఇది వాస్తవానికి వ్రతంగా కనిపించేటువంటి అపవ్రతం, వ్రతంగా చాలా గొప్పగా కనిపించేటువంటి దుర్మార్గం, దీన్ని స్వీకరిస్తారు. ఎవరు స్వీకరించమని చెప్పారు, ఎక్కడ చూశారు, ఎవరు చెప్పారు అంటే నిజ నిజేచ్ఛయ, ఎవరికి ఏం తోస్తే అది చూసుకుంటారు. వేదాన్ని అనుసరించి నడుచుకోవాలి అంటే ఒకటే దారి, వేదాన్ని అనుసరించి నడుచుకోవటం అని. అలా నడుచుకోకూడదు అనుకుంటే ఎవరికి ఏం తోస్తే అది చేసుకోవచ్చు, ఒక్కొక్కరికి ఒక్కో రకంగా తోస్తే ఆ విధంగా చేసుకుంటూ పోవటమే. నిజ నిజేచ్ఛయా గృహ్ణానాః. దానివల్ల ఒక ఆయనకి స్నానం చేయకపోతే చాలా గొప్పది అని అనిపించింది, దాంతో అస్నాన వ్రతం అని ఒక ఆయన పట్టుకున్నాడు. ఇంకొక ఆయన ఆచమనం చేయకపోతే మంచిది అని అనుకున్నాడు, దాంతో అనాచమనం అని ఆయన వ్రతం పట్టుకున్నాడు. ఇంకొక ఆయన కేశోల్లుంచనం అశౌచం, అసలు శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోకూడదు, ఏదో మలమూత్ర విసర్జన చేసిన తర్వాత కూడా కాళ్ళు చేతులు కడుక్కోకూడదు, నోట్లో నీళ్లు పోసుకుని పుక్కులించి ఉమ్మేయకూడదు, ఎందుకంటే ఇలా చేయమని వేదంలో ఉంది కాబట్టి దానికి వ్యతిరేకంగా మనం నిర్ణయం తీసుకుంటే సరి అని అనుకున్నాడు. దాని ప్రకారం అశౌచ నియమం అని ఆ ఒక వ్రతం పెట్టుకుని ఒక ఆయన తిరిగాడు. కేశోల్లుంచనాదీని, కేశాలు మన నెత్తి మీద ఉండేటువంటి వెంట్రుకలు అవి తీసుకోవాలి అంటే ఏదో కత్తో ఇంకోటో పెట్టుకుని ఎవరో తీయటం అనే మాట ఎందుకు, నేనే నా చేత్తో పీకేసుకుంటే పోలా అని ఒక ఆయనకు అనిపించింది. దాంతో ఒక ఆయన తన చేత్తో తానే తన కేశాలను పీక్కోవటం మొదలుపెట్టాడు. కేశోల్లుంచనాదీని. ఇలాంటివి ఎన్నెన్నో నియమాలు ఉన్నాయి, మనకు కనిపించేవి, తెలిసేవి, తెలియనివి ఉన్నాయి, నడుస్తున్నవి కూడా ఉన్నాయి ఇప్పటికీను. వీటన్నిటినీ కలినా అధర్మ బహుళైన అపహత ధియః,
కలిలో అధర్మం అనేది పెరిగిపోతూ ఉంటే, అధర్మ బహుళైన అధర్మమే ఎక్కువగా నిండి ఉండేటువంటి కలి తన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటే, ఆ కలి తాలూకు ప్రభావంతో అపహతధియ తమ తెలివిని కోల్పోయి, తెలివి లేక ఎవరో చెప్పింది మేమెందుకు వినాలి, మాకు తోచినట్లు మేము చేసుకోవాలి అని నడుచుకునే తీరులో తయారవుతారు. అపహతధియ ఇంతవరకు వాళ్ళ శరీరం వరకు వాళ్ళు చేసుకునేదేదో వాళ్ళు చేసుకుంటే సరిపోతుంది కాదు. బ్రహ్మ బ్రాహ్మణ యజ్ఞ పురుష లోక విదూషకా. బ్రహ్మ పరమాత్మను నిందిస్తారు, బ్రాహ్మణ వాళ్ళని చూస్తే చాలు నిందిస్తారు, యజ్ఞపురుష యజ్ఞాన్ని అలాగే యజ్ఞాలు చేసేవాళ్ళని, యజ్ఞంలో పూజలు అందుకునేటువంటి పరమాత్మని వీళ్ళని నిందిస్తారు. లోక విదూషకా లోకాన్ని, తమను అనుసరించని లోకాన్ని విదూషకా బాగా తిట్టిపోస్తూ తిరుగుతూ ఉంటారు. మీరు మా వెంట నడవకపోతే, మీరు మేము చెప్పినట్లు నడుచుకోకపోతే సర్వనాశనం అయిపోతారు అని తిట్టిపోస్తూ నడుచుకుంటూ ఉంటారు. ప్రాయేణ భవిష్యంతి ఇలాగే వాళ్ళు ఉంటూ ఉంటారు. ఎంతసేపటికి పక్కవాడిని తిట్టిపోయటమే సిద్ధాంతం అని పెట్టుకుంటారు. మేము సాధించిన సిద్ధాంతం ఏంటి, మేము అందుకున్న సిద్ధేంటి అనే విషయం మీద మాట్లాడలేరు కూడాను. ఇది కూడా ఈ ఋషభయోగేంద్రుడి ద్వారానే రావటం అనేది ఒక ఆశ్చర్యం. తేచహి అర్వాక్తనయా నిజ లోకయాత్రయా అంధ పరంపరయా ఆశ్వస్థా తమసి అంధే ప్రపతిష్యంతి. తేచ అర్వాక్తనయా తర్వాత వచ్చినటువంటి వీళ్ళు నిజలోకయాత్రయా స్వీయయా వాళ్ళు చేసేటువంటి ఈ పనులన్నిటికీ కూడా అంధ పరంపరయా సరి అయిన ప్రమాణం, మూలభూతమైన ప్రమాణం లేదు కాబట్టి అంధ పరంపరయ కళ్ళు కనిపించని వాడు మరొక కళ్ళు కనిపించని వాడికి చెప్పినట్లుగా చెప్పుకుంటూ ఉండటం, దాన్ని వింటూ ఉండటం, చేస్తూ ఉండటం అనే దారినే ఎంచుకున్నారు కాబట్టి అంధ పరంపరయా ఆశ్వస్తాహ అదే దారిలో విశ్వాసంతో ముందుకు నడుస్తున్నారు కాబట్టి తమసి అంధే స్వయమేవ ప్రపతిష్యంతి. అవైదికమైనటువంటి మార్గంలో నడిచినందుకు ప్రతిఫలంగా తమసి అంధే కొంచెం ఎక్కువ కష్టమైనటువంటి నరకంలో స్వయమేవ ప్రపతిష్యంతే తమను తామే పడవేసుకుంటారు, లేదా తమంతట తామే పడిపోతారు. నరకంలో దాని తాలూకు బాధలను అనుభవించి తీరుతారు అని శ్రీశుకుల వారు ఋషభయోగేంద్రుడి ద్వారా వచ్చినటువంటి పాషండ మతాన్ని గురించి కూడా ప్రస్తావన చేశారు. సరే, సర్వజ్ఞుడైనటువంటి పరమాత్మకి ఈ విషయం తెలీదా? తాను ఏ విధంగా నడుచుకుంటే, తాను ఏ విధంగా మసలుకుంటే తనను చూసి ఎవరెవరు ఏమేమి అనుకోగలరు అనే విషయం పరమాత్మకు తెలియదా? తెలిస్తే వీళ్ళిలా తప్పుగా అనుకోవడానికి అవకాశం ఉంది అనుకుని ముందే జాగ్రత్త పడాలి కదా. అలా జాగ్రత్త పడకుండా ఎందుకు ఇలా చేశాడు ఆయన అంటే దానికి సింపుల్గా చాలా సంగ్రహంగా శ్రీశుకుల వారు ఉపదేశం చేస్తున్నారు, చెప్తున్నారు. అయం అవతార రజసోపప్లుత కైవల్యోపశిక్షణార్థ అని. ఋషభయోగేంద్రుడి యొక్క ఈ అవతారం, లేదా ఋషభయోగేంద్రుడి రూపంలో పరమాత్మ తీసుకున్నటువంటి ఈ అవతారం రజసోపప్లుతానాం కైవల్యోపశిక్షణార్థ. రజోగుణ ప్రభావం ఎక్కువగా ఉండి క్రియలు ఎక్కువగా చేసే అలవాటు ఉన్న వాళ్ళకి ఆ మార్గం నుండి సత్తుమార్గంలోకి తీసుకెళ్ళటానికి అనువుగా నిర్దేశించబడినటువంటి అవతారం. రజో మార్గంలో ఉన్న వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందుల్లో ఉండేటువంటి కష్టాలన్నిటినీ చెప్పి వాటిని తప్పించి సత్వమార్గంలోకి తీసుకెళ్లే అవతారం కైవల్య ఉపశిక్షణార్థ. మీరు ఎప్పటికీ ఈ క్రియల్లోనే ఉంటే మీకు పెద్దగా దీనిలో లాభం లేదు. ఈ క్రియా మార్గం కాకుండా జ్ఞాన మార్గం అనేది ఒకటి ఉంది. ఆ జ్ఞాన మార్గంలో మీకు ఫలితం ఎక్కువగా ఉంటుంది అని అర్థమయ్యేటట్లు చెప్పటానికి ఈ అవతారాన్ని ఈ విధంగా ఎంచుకున్నాడు. అంటే ఈయన యొక్క టార్గెట్ గ్రూప్ అనేది రజసోపప్లుతాహం, రజోగుణం ఎక్కువగా పనిచేసేవాళ్ళు అని తెలిసింది. మరి రజోగుణం ఎక్కువగా పనిచేసే వాళ్ళకి ఉపదేశం చేయబోతే వాళ్ళని గనక మనం సన్మార్గంలో నడిపిద్దాము అని అనుకుంటే ఎప్పటికప్పుడు ఈ ఛాన్స్ ఉండనే ఉంటుంది.
రజోగుణం ఎక్కువగా పనిచేసేవాళ్ళు తమో గుణానికి పారిపోవటానికి జారిపోవటానికి సిద్ధంగా ఉంటారు. అలా సిద్ధంగా ఉన్నవాళ్ళు ఎంత మంచిగా చెప్పినా సరే దాన్ని ఇంకొంచెం పాడు చేసి ఇంకా కూడా తమను తాము కిందకి జార్చుకోవటానికి దారిగా మలుచుకుని తీరుతారు. అలా జరుగుతుంది, దాన్ని ఆపలేరు. అలా జారిపోయే వాళ్ళని ఇంకొక ప్రయత్నంతో ఇంకో విధంగా మళ్ళీ పైకి తీసుకురావాలే తప్ప ఈ రజోగుణం నుంచి సత్వగుణానికి మారగలిగిన వాళ్లకు చేయవలసినటువంటి ఉపదేశాలని కట్టిపెట్టడానికి వీల్లేదు. ఎవరో కొంతమంది నష్టపోతారు అనేటువంటి అభిప్రాయంతో లాభపడవలసిన వాళ్ళకి లాభం అందించకుండా ఉండటానికి వీల్లేదు అని అనుకుని పరమాత్మ ఈ పని చేసినట్లుంది. లోగుట్టు ఆయనకే ఎరుక, ఎందుకు ఇలా చేశాడో, ఎందుకు ఇలాగే చేయవలసి వచ్చింది అనేది ఆయనకి మాత్రమే తెలుసు. కాకపోతే ఆయన చర్యలన్నిటినీ గమనించుకుంటూ వస్తున్నాం కాబట్టి ఈ మాత్రం చెప్పుకోవచ్చు. అయం అవతార రజసోపప్లుత కైవల్యోపశిక్షణార్థ అని చెప్పుకోవచ్చు. అందుకనే ఆయన ముందు ఒక గృహస్థుగా ఉండి, గృహస్థుడుగా తాను చేయవలసినటువంటి యజ్ఞాలన్నిటినీ పరిపూర్ణంగా చేసి, ఆ యజ్ఞాలు చేసేటప్పుడు ఫలితాల మీద ఆసక్తి లేకుండా ఉన్నాను అనే విషయాన్ని 1కి 10 సార్లు కాదు, 1కి 100 సార్లు నొక్కి నొక్కి చూపించి తర్వాత ఇక చాలు అని అనుకుని అందరికీ చేయవలసిన ఉపదేశం చేసి అన్నీ విడిచిపెట్టి అవధూత వేషంలో తిరిగాడు. క్రియామార్గం నుంచి జ్ఞాన మార్గానికి ఎలా మరలాలి అనే విషయం మీద చూపించదలిచాడు. అర్థమైన వాళ్ళకి అది తప్పకుండా అర్థమవుతుంది అని శ్రీ శుకుల వారు అంటున్నారు. అందుకే తస్యానుగుణాన్ శ్లోకాన్ గాయంతి అని ఎప్పుడో సృష్టి ఆదిలో వచ్చినటువంటి ఈ ఋషభయోగేంద్రుడు అవతారం తాలూకు శ్లోకాలని ఈరోజు కూడా ఇంకా పాడుతూనే ఉంటారు. ఎప్పుడో అప్పటి నుంచి పరంపరలో చాటువుల్లాగా ఈ శ్లోకాలు వచ్చినాయి అని కొన్ని శ్లోకాలను శ్రీ శుకుల వారు ఎత్తి చూపిస్తున్నారు. శ్రీ శుకుల వారు చెప్పిన శ్లోకాలు కావు, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఋషభయోగేంద్రుడి గురించి జనబాహుళ్యంలో ఉండినటువంటి కొన్ని మాటలు. అవి అహోభువ సప్త సముద్రవత్యా ద్వీపేషు వర్షేష్వధి పుణ్యమేతత్ గాయంతి యత్రత్య జనామురారేహే కర్మాణి భద్రాణ్యవతారవంతి అని మొదలుపెట్టి కొన్ని ఉన్నాయి. అహో ఆశ్చర్యం, భువ ఈ భూమి నిజంగా చాలా గొప్పది. ఈ భూమి మీద 7 సముద్రాలు ఉన్నాయి, 7 సముద్రవత్యా. ఈ భూమి మీద ద్వీపాలు ఉన్నాయి, ఆ ద్వీపాల్లో మళ్ళీ వర్షాలు అనేటువంటి భాగాలు ఉన్నాయి. భూమి మీద నీరు, నీటి మధ్యలో ద్వీపాలు, ఆ ద్వీపాల తాలూకు విభాగాలు. ఇన్ని విభాగాలుంటే, ఇన్ని రకాల విభాగాలుంటే వర్షేషు అధిపుణ్యమేతత్. మనం ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి ఈ ప్రాంతమే, ఈ అజనాభం అనే పేరుండేటువంటి ఈ ప్రాంతమే చాలా పుణ్యవంతమైన ప్రాంతం, చాలా పుణ్యస్థానం. ఆశ్చర్యం కదా, భూమే కర్మస్థానం అయితే భూమిలో ఉండేటువంటి ప్రతి అణువు కర్మస్థానం అవ్వాలి. కానీ ప్రతిదీ కర్మస్థానమే అయి ఉండగా ఆ కర్మస్థానాలలో కల్లా కూడా ఇది పుణ్యస్థానంగా ఉంది. అధిపుణ్యమేతత్, అధికంగా ఉంది. ఎందుకు అంటే గాయంతి యత్రత్య జనామురారేహే కర్మాణి భద్రాణ్యవతారవంతి. ఈ ప్రదేశంలోనే పరమాత్మ పుట్టాడు అని, పరమాత్మ అవతారాలను గ్రహించాడు అని, ఆ పరమాత్మ తాలూకు అవతారాలలో ఇన్ని విశేషాలు ఉన్నాయి అని చెప్పుకోవటం అనేది జరుగుతోంది. గాయంతి యత్రత్య జనాః, ఈ ప్రదేశంలో ఉండేటువంటి జనులే అవి చెప్పుకుంటున్నారు. మురారేహే, ఆ పరమాత్మ యొక్క కర్మలను గురించి చెప్తున్నారు. భద్రాణి, ఆయన చేసినటువంటి లోకోపహితమైనటువంటి కర్మలను గురించి చెప్తున్నారు. అవతారవంతి, ఆయన అవతారాలను గురించి చెప్పుకుంటున్నారు. అహోభువ సప్త సముద్రవత్యా ద్వీపేషు వర్షేష్వధిపుణ్యమేతత్ గాయంతి యత్రత్య జనామురారేహే కర్మాణి భద్రాణ్యవతారవంతి. అహోనువంశో యశసావదాతః ప్రయ్యవ్రతో యత్ర పుమాన్ పురాణః కృతావతార పురుషస్స ఆద్యః చచాన ధర్మం యదకర్మ హేతుం అని కూడా చెప్పుకుంటున్నారు. అహో ఆశ్చర్యం, వంశ, ఒక వంశం ఉంది,
ఈ భూమి మీద ఎన్నో వంశాలు ఉంటూ ఉండగా ఒక వంశం మాత్రం చాలా గొప్ప వంశం ఉంది. అది యశస అవదాత, తన కీర్తితో చాలా ఉజ్వలంగా ప్రకాశమానంగా ఉంది. అది ప్రియవ్రత, ప్రియవ్రతుడు మొదలుపెట్టినటువంటి వంశం. ఆ వంశమే ఎందుకంత గొప్పగా ఉంది అంటే యత్ర పుమాన్ పురాణ కృతావతార, ఆయన పురాణ పురుషుడు, ఆయన కృతావతార, తన అవతారాన్ని ఆ వంశంలో స్వీకరించాడు. ఆయనేమి సామాన్యుడైనటువంటి పురుషుడు కాడు, పురుషస్స ఆద్య, ఆద్య పురుషుడు, ఈ సృష్టికర్త అయినటువంటి పురుషుడు ఆయనే అవతరించాడు. ఆయన అవతరించి చచార ధర్మం యదకర్మ హేతుం, మనిషిగా అవతరించి ఈ ప్రియవ్రతుడి వంశంలో ధర్మాన్ని ఆచరణ చేసి చూపించాడు. ధర్మాచరణ చేసి ఈ ధర్మాచరణ అనేది అకర్మహేతువుగా మళ్ళీ తిరిగి ఫలితాన్ని ఇవ్వకుండా జ్ఞాన మార్గానికి అనువుగా ఎలా ఉంటుంది అని చూపించాడు. ఆయన క్రియలు, ఆయన తాలూకు అవతారము ఉన్నటువంటి ప్రియవ్రతుడి వంశం గొప్పది. ఆ ప్రియవ్రతుడి వంశంలో ఆయన అవతరించినటువంటి భూమి మీద ఈ ప్రాంతం పుణ్యస్థానం అని జనాలు పాడుకుంటున్నారు. ఈ భూమిలో ఉండేటువంటి ఈ ప్రాంతానికే ఇంత పుణ్యస్థానం అనే పేరు ఎందుకు వచ్చింది అంటే ఋషభయోగేంద్రుడి అవతారంలో పరమాత్మ జన్మించాడు కాబట్టి, జన్మించి భూమి మీద చేయవలసినటువంటి కర్మలన్నిటినీ చేసి దాని ద్వారా అకర్మణ్యత్వాన్ని ఎలా సాధించాలో చేసి చూపించాడు కాబట్టి అని చెప్పుకుంటున్నారు. అహోనువంశో యశసావదాత ప్రియవ్రతో యత్ర పుమాన్ పురాణ కృతావతార పురుషస్స ఆద్య చచార ధర్మం యదకర్మహేతుం. కోన్వస్య కాష్ఠామపరోనుగచ్చేత్ మనోరథేనాప్యభవస్య యోగి యో యోగమాయా స్పృహయత్యుదస్తా హ్యసత్తయా ఏన కృత ప్రయత్నాః. ఆయన కేవలం కర్మ మార్గాన్ని, జ్ఞాన మార్గాన్ని మాత్రమే కాదు, ఈ మధ్యలో ఉండేటువంటి యోగ మార్గాన్ని కూడా చాలా బలంగా చూపించాడు. ఆయన చేసినటువంటి యోగ చర్యలను ఎవరు కనీసం అందుకోలేరు. కోను అస్య కాష్ఠాం అపరహ అనుగచ్చేత్, కనీసం ఆయన అందుకున్నటువంటి సిద్ధులలో ఒక సిద్ధిని కూడా ఎవరు అందుకోలేరు. లేదా ఆయన చేసినటువంటి యోగ చర్యలలో ఏ యోగచర్యని ఎవరు పూర్తిగా ఆచరించలేరు. కహ అనుగచ్చేత్, మనోరథేనాపి, ఎంత ఆశపడ్డా ఎంత ప్రయత్నం చేసినా సరే చేయలేరు. ఎందుకు చేయలేరు అంటే అభవ, పుట్టుకే లేనటువంటి పరమాత్మ యోగిగా పుట్టి చూపించినటువంటి యోగచర్య అది. దానికి పుట్టుక ఉండి ఆ పుట్టుక లేకుండా చేసుకోవటానికి చేసే ప్రయత్నంలో భాగంగా ఉండేటువంటి యోగచర్యకి చాలా చాలా తేడా ఉంటుంది. అందువల్ల ఏ యోగి కూడా ఆ కాష్ఠను, ఆ చివరి అంచును అందుకోలేడు. ఏ యోగి అయినా సరే ముందు యోగ మాయల మీద కాస్తంత ఆసక్తితో ఉండి తీరుతాడు. యోగ సిద్ధులు కావాలి అని అనుకుంటాడు. యోగ సిద్ధులు కావాలి అనుకుని యోగ సిద్ధుల కోసం కొంతసేపు చేసి తర్వాత దాని ద్వారా పడేటువంటి ఇబ్బందుల్ని లెక్కలోకి తీసుకుని యోగ సిద్ధులు కూడా వద్దు అని అనుకుంటాడు. యో యోగమాయా స్పృహయతి, ఈ యోగమాయలను ఇష్టపడేటువంటి వాడు, ఈ యోగమాయలు కావాలి, యోగ సిద్ధులు కావాలి అనే కోరిక ఉన్నవాడు సామాన్య యోగి అయితే, ఈ సామాన్య యోగి యోగమాయను లెక్క చేయకుండా ఉండేటువంటి పరమాత్మ తాలూకు యోగచర్యలను ఎక్కడి నుంచి అందుకుంటాడు? ఉదస్తాత్ అసత్తయా ఏన కృత ప్రయత్నాః. ఉదస్తాహి, ఆ పరమాత్మేమో ఈ యోగమాయలన్నిటినీ కూడా తొక్కేశాడు, లేదా నాకు వద్దు అని అనుకున్నాడు. అసత్తయ, ఈ యోగమాయ తాలూకు సిద్ధులేవి మంచివి కావు అని మొదటి క్షణమే నిర్ణయించుకున్నాడు. తర్వాత ఎప్పుడో కాదు, మొదటి క్షణంలోనే నిర్ణయించుకున్నాడు. అసత్తయ ఏన కృత ప్రయత్నా, వాటంతటావే వచ్చినా సరే వాటిని లెక్క చేయకుండా ఇవి మంచివి కావు, ఇవి పనికిరావు, ఈ సిద్ధులు నాకు అక్కర్లేదు అని తోసిపారేశాడు. కాబట్టి ఆ పరమాత్మ తాలూకు యోగచర్యలు, వీటికి కష్టపడేవో యోగ సిద్ధులు వస్తాయి కదా అని యోగ సాధన ప్రారంభించి తర్వాత యోగ సిద్ధులు వద్దులే అని అనుకునేటువంటి మామూలు యోగి తాలూకు యోగచర్యలకి చాలా తేడా ఉండాలి కదా.
అని లోకంలోనే పాడుకుంటున్నారు అని శ్రీ శుకుల వారు చెప్తున్నారు. ఇతిహస్మ సకల వేద లోకదేవ బ్రాహ్మణ గవాం పరమగురోర్భగవతః ఋషభాఖ్యస్య విశుద్ధాచరితం ఈరితం పుంసాం సమస్త దుశ్చరితాభిహరణం పరమ మహామంగళాయనం ఇదం అనుశ్రద్ధయోపచితయా అనుశృణోత్యాశ్రావయతి వా అవహితః భగవతి తస్మిన్ వాసుదేవే ఏకాంతతః భక్తిరనయోరపి సమనువర్తతే అని ఈ శ్లోకాల తర్వాత లోకంలో మామూలు వాళ్ళు మాట్లాడుకుంటున్నటువంటి మాటల తర్వాత మహర్షి గారు ఓ గద్యాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. ఎందుకు తెచ్చారు అంటే, ఏదో కథలు వింటున్నాము, ఏదో ఒక కథలో ఏదో ఒక చిన్న ట్విస్ట్ ఉంటుంది, ఆ ట్విస్ట్ వినటానికి ఆనందాన్ని కలిగిస్తుంది అనే ఆశతో వింటున్నాము. ఋషభయోగేంద్రుడి రూపంలో అవతరించాడు అంటే ఏమైనా ట్విస్ట్ ఉంటుందేమో అని చూశాము. చూడపోతే ఏం ట్విస్టు లేదు. ఆయన వచ్చాడు, కాసేపు యజ్ఞాలు చేశాడు, యజ్ఞాలు చేసేటప్పుడు నేను కర్తని అనే భావన లేకుండా చేశాడు, ఫలితం మీద ఆసక్తి లేకుండా చేశాడు. ఒకరోజు పిల్లవాడికి బాధ్యతలు ఒప్పజెప్పి తాను అవధూతగా తిరిగాడు. తిరిగినవాడు ఏదో అవధూత నియమాలనే పాటించినవాడు ఏదో ఒక రోజున శరీరాన్ని విడిచిపెట్టేశాడు. ఇందులో కథాపరంగా పెద్దగా ట్విస్ట్ కానీ లేదా ఆకర్షణీయంగా ఉండేటువంటి విషయం కానీ ఏమీ లేదు. ఇలాంటి చరిత్రను ఎందుకు చెప్పారు, అందులోనూ 3 అధ్యాయాల పాటు సాగదీసి ఎందుకు చెప్పారు అని వినేవాళ్ళకి అనిపిస్తుంది. కానీ జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఇది సామాన్యమైన చరిత్ర కాదు. ఇతిహస్మ ఇంతవరకు నేను చెప్పింది సకల వేద లోక దేవ బ్రాహ్మణ గవాం పరమగురోర్భగవతః ఋషభాఖ్యస్య విశుద్ధాచరితం ఈరితం. సకల వేదాలకి, సకల లోకాలకి, దేవతలకి, బ్రాహ్మణులకి, ఆవులకి, అందరికీ పూజనీయుడైన వాడు, లేదా వీటన్నిటికంటే పూజనీయమైనటువంటి వీటన్నిటికంటే చాలా చాలా గొప్పవాడు పరమగురోహో భగవతః ఆ పరమాత్మ ఋషభాఖ్య, ఋషభ అనే పేరును తీసుకుని అవతరించి అసలు మానవుడు విశుద్ధంగా ఎలా ఉండొచ్చు, మానవుడు తప్పులు లేకుండా ఎలా బతకచ్చు, తప్పులు లేకుండా బతికేందుకు మానవుడికి అవకాశం ఉంది. తప్పులు లేకుండా వేదంలో ఉన్నట్లుగానే నడుచుకోవచ్చు. నడుచుకుని క్రియలు చాలు అనిపించినప్పుడు తప్పులు లేకుండా ఆ క్రియా మార్గాన్ని విడిచిపెట్టి జ్ఞాన మార్గాన్ని అందుకునే దారి చూసుకోవచ్చు. విశుద్ధమాచరితం, ఎక్కడా తప్పు అనేది జరగకుండా చూసుకోవచ్చు. కర్మ మార్గంలో ఉన్నప్పుడు తప్పులు జరగకుండా ఉండొచ్చు, జ్ఞాన మార్గంలో ఉన్నప్పుడు కూడా తప్పులు జరగకుండా ఉండొచ్చు. తప్పు చేయటం మానవుడి యొక్క స్వభావం అని అనుకోవటం ఎందుకు? తప్పులు లేకుండా ఉండటానికి మనిషి శరీరంలో ఉండేవాడికి అవకాశం ఉంది అని చూపించడానికి దిగాడు. అది విశుద్ధాచరితం ఈరితం, ఇంత విశుద్ధంగా ఆచరణ ఉండటం అనే దాన్నే చెప్పాము. ఇది పుంసాం సమస్త దుశ్చరితాభిహరణం. మానవులకి ఉండేటువంటి దుశ్చరితాలు లేదా చెడు పోకడలు లేదా చెడు అలవాట్లు వీటన్నిటినీ పోగొడుతుంది. 2 రకాలుగాను పోగొడుతుంది. చెడు అలవాట్లను, మానవులకు ఉండేటువంటి పాపాలను పోగొడుతుంది, లేదా ఆదర్శాన్ని చూపించి, ఆదర్శ పురుషుడుగా ఋషభయోగేంద్రుడే ఉన్నాడు కాబట్టి ఆదర్శ ప్రదర్శన ద్వారానైనా చేస్తుంది. సమస్త దుశ్చరితాభిహరణం పరమ మహామంగళాయనం, అన్నిటికంటే గొప్పదైనటువంటి మంగళాన్ని, మోక్ష మార్గాన్ని కూడా చూపిస్తుంది. పరమ మహామంగళాయనం. ఇదేమీ సాగదీసిన చరిత్ర కాదు, మానవులకు కావలసినటువంటి ఆదర్శవంతమైన చరిత్ర. ఇదం అనుశ్రద్ధయా ఉపచితయా అనుశృణోతి ఆశ్రావయతి వా అవహితః. దీన్ని ఎవరైనా సరే ఏకాగ్రంగా, శ్రద్ధగా, అందులోనూ అనుశ్రద్ధగా, పెరుగుతున్నటువంటి శ్రద్ధతో వినే మాట అయితే, ఎవరైనా వినిపించే మాట అయితే, శ్రద్ధగానే ఏకాగ్రంగానే వినిపించే మాట అయితే, భగవతి తస్మిన్ వాసుదేవే ఏకాంతతః భక్తి అనయోరపి సమనువర్తతే. ఆ చెప్పేవాడికి వినేవాడికి ఇద్దరికీ కూడా ఆ వాసుదేవుడి మీద, పరమాత్మ మీద భక్తి అనేది మొదలవుతుంది. ఆ పరమాత్మ మీద భక్తిని మొదలు పెట్టుకోవటానికి ఇదొక అవకాశం. అవకాశం కాబట్టే ఇంత విస్తృతంగా చెప్పాను అని శ్రీశుకుల వారు చెప్తున్నారు.
యస్యామేవ కవయః ఆత్మానం అవిరతం వివృధ వృజన సంసార పరితాపోపతప్యమానం అనుసవనం స్నాపయంతః తయైవ పరయా నిర్వృత్యా హ్యపవర్గం ఆత్యంతికం పరమ పురుషార్థమపి స్వయం ఆసాదితం నో ఏవాద్రియంతే భగవదీయత్వేనైవ పరిసమాప్త సర్వార్థాః అని ఇంకొక మాట కూడా అంటున్నారు. ఎవరు చెప్పింది ఇది సాగతీత వ్యవహారం అని? ఇది సాగింది కాదు, ఎక్కడో పుట్టి సముద్రంలో కలిసేటువంటి ఒక గంగలాంటి మహానది లాంటి వృత్తాంతం ఇది, పారే వృత్తాంతం ఇది. గంగా అనేది ఎక్కడో హిమాలయాల్లో పుట్టింది, పారి 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 సముద్రంలో కలుస్తోంది. ఆ సముద్రంలో కలిసేటువంటి పారే నదిని ఎందుకు ఇంత ఎక్కువ పారుతున్నావు నువ్వు? ఒక సరళ రేఖ చూసుకుని ఒకేసారి సముద్రంలోకి వెళ్ళిపోవచ్చు కదా అని ఎవరైనా అనగలరా? అనలేరు. ఎందుకంటే ఆ గంగా నదిని నువ్వు ఇంకా కూడా కాస్తంత ఎక్కువ ప్రదేశంలో పారు అనే ప్రార్థించాలి. ఎందుకు? యస్యామేవ కవయః ఆత్మానం అవిరతం స్నాపయంతః. గంగానది యొక్క పరివాహక ప్రాంతం కొంచెం ఎక్కువగా ఉంటే ఆ ప్రాంతంలోని మనుషులు కూడా ఆ గంగానదిలో స్నానం చేయడానికి అవకాశం ఉంటుంది. స్నానం చేయడానికి అవకాశం ఉంటే దాని ప్రయోజనాలు 1-2 ఉండొచ్చు. ఒకటి, మనుషులకు ఉండేటువంటి సహజమైనటువంటి తాపం, శరీరంలో వేడి పుడితే ఆ వేడిని తగ్గించుకోవటం అనే ప్రయోజనం అవ్వచ్చు. మనిషి చేసేటువంటి పాపం తాలూకు తాపం దాన్ని తగ్గించుకోవటం అనే ప్రయోజనమైనా ఉండొచ్చు. కాబట్టి గంగానది పరివాహక ప్రాంతం ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది అని అనుకోవాలి కదా. మరి గంగానదికే ఈ నియమం అయితే ఈ ఋషభయోగేంద్రుడి చరిత్ర అనేటువంటి ఈ పారే నది ఎంత ఎక్కువగా ఉంటే అంతే మంచిది. యస్యామేవ, ఈ నదిలోనే కవయః మేధావులైనటువంటి వాళ్ళు ఆత్మానం అవిరతం వివిధ వృజన సంసార పరితాపోపతప్యమానం, తమని తాము ఈ పారే నదిలో స్నానం చేయించుకుని లేదా స్నానం చేసి తృప్తి పడతారు. ఇలా ఉన్నటువంటి వాళ్ళు వివిధ వృజన సంసార పరితాపోపతప్యమానం, రకరకాల పాపాలు చేసి చేసి ఈ సంసారంలో పడి కొట్టుమిట్లాడుతూ ఆ సంసారంలో పాపాలకు ఫలితంగా వచ్చేటువంటి పరితాపాలను అనుభవిస్తూ దాంతో ఉపతప్యమానం రోజు రోజుకి ఎప్పుడూ బాధపడుతూనే ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు కదా. వాళ్ళు అనుసవనం, ఎప్పుడూ స్నాపయంత, తమను తాము స్నానం చేయించుకుంటూ తయైవ పరయా నిర్వృత్య ఎంతో గొప్ప శాంతిని పొందగలుగుతున్నారు. గంగానది నీరు వేసవికాలంలో కూడా చల్లగా ఉంటుంది. అది మంచు కరిగి వచ్చిన నీరు కదా, చల్లగా ఉంటుంది. కాబట్టి ఎండ ఎంత ఎక్కువగా ఉన్నా, శరీరం ఎంత వేడెక్కిపోయినా, కాలిపోతున్నా సరే గంగానదిలో దిగితే చల్లారిపోతుంది. అలాగే శరీరంలో లేదా ఈ శరీరంలోకి ప్రవేశించినటువంటి జీవుడు ఎన్ని పాపాలు చేసుకున్నా, ఆ పాపాలతో ఎన్ని తాపాలను అనుభవిస్తున్నా సరే ఈ ఋషభయోగీంద్ర చరిత్ర అనేటువంటి మహాగంగా నదిలో ఒక్కసారి దిగితే ఆ తాపాలన్నీ చల్లారిపోతాయి. ఎంతగా చల్లారిపోతాయి అంటే పరయా నిర్వృత్యాహి అపవర్గం ఆత్యంతికం పరమ పురుషార్థమపి స్వయం ఆసాదితం నో ఏవాద్రియంతే. ఇలా ఋషభయోగేంద్రుడి చరిత్రలో మునిగి లేచిన వాణ్ణి మోక్షం అనేటువంటి పరమ పురుషార్థం తనంతట తానే ఒక రూపం ధరించి వచ్చి, నేను మోక్షాన్ని, నేను ఇప్పుడు నీ దగ్గరికి చేరుతున్నాను, నన్ను స్వీకరించు అంటే చిపో అక్కర్లేదు అని తోసేస్తాడు. నో ఏవాద్రియంతే, లెక్క చేయడు. ఎందుకంటే భగవదీయత్వేనైవ పరిసమాప్త సర్వార్థాః. మోక్షాన్ని అతను ప్రశ్నిస్తాడు, నీ వల్ల నాకేంటి ఉపయోగం? నీ వల్ల నాకేం ఉపయోగం ఉండాలి? ఈ సంసారంలో ఏ తాపాలు లేకుండా ఉండాలి. ఆ సంసారంలో ఏ తాపాలు లేకుండా ఉండటానికి ఈ ఋషభయోగేంద్రుడి యొక్క చరిత్రలో మునిగి తేలుతున్నాను కదా. భగవదీయత్వేనైవ పరిసమాప్త సర్వార్థాః. ఆ ఋషభయోగీంద్రుడు చేసినట్లుగా నేను చేసే పనులన్నిటినీ ఆ పరమాత్మకు సమర్పించేసేసి, నేను అందుకోవలసినటువంటి ప్రతి ఫలాన్ని ఆ పరమాత్మకే తోసేసి నాకేం అక్కర్లేదు అని కూర్చున్నాను కదా. నాకేం తాపం, నాకేం కష్టం, నా కష్టాలను పోగొట్టడానికి మోక్షం అనే నువ్వు నా దగ్గరికి రావాలా అని అడిగేస్తాడు. అలాంటి చాలా గొప్ప మహాగంగానది లాంటి చరిత్ర ఇది. సాగదీశారు కాదు,
అందరికీ స్నానానికి అవకాశం కల్పించారు అని అనుకోవాలి. యస్యామేవ కవయః ఆత్మానం అవిరతం వివృధ వృజిన సంసార పరితాపోపతప్యమానం అనుశమనం స్నాపయంతః తయైవ పరయా నిర్వృత్యా హి అపవర్గం ఆత్యంతికం పరమపురుషార్థమపి స్వయమాసాదితం నో ఏవాద్రియంతే భగవదీయత్వేనైవ పరిసమాప్త సర్వార్థాః అని శ్రీ శుకుల వారు అంటున్నారు. అంటూ రాజన్పతిర్గురురలం భవతాం యదూనాం దైవం ప్రియ కులపతి క్వచ కింకరోవః అస్త్వేవమంగ భగవాన్ భజతాం ముకుంద ముక్తిం దదాతి కరిహిచిత్ స్మ న భక్తి యోగం అని ఒక కొత్త విషయాన్ని కొత్త కోణంలో తీసుకొచ్చి చూపిస్తున్నారు. ఏమయ్యా, ఋషభయోగీంద్రుడి చరిత్రలో ఎక్కువ ఆటుపోట్లు లేకుండానే ఇంత ఎందుకు సాగదీశామని అడుగుతున్నావు కదా నువ్వు. ఈ ఋషభయోగీంద్రుడి చరిత్ర, ఇలాంటి చరిత్ర చదివితే ఆ పరమాత్మ మీద భక్తి పుట్టుకొస్తుంది అని చెప్పాను కదా. భక్తి రనయోరపి సమనువర్తతే అని చెప్పాను కదా. ఆ పరమాత్మ మీద కలిగేటువంటి భక్తి సులభం కాదు, సులభంగా అందదు ఆ భక్తి. ఒకవేళ ముక్తి అయినా తొందరగా అందుతుందేమో కానీ భక్తి అనేది తొందరపడి అందదు. రాజన్, ఓ పరీక్షిత్తు, పతి ఆయన సమస్త భూతాలకు పతి పరమాత్మ. గురువు అందరికీ కూడా గురువు, జగద్గురువు ఆయన. అలం భవతాం యదూనాం దైవం, మీ పాండవుల యొక్క వంశంలో పుట్టిన వారందరికీ కూడా దైవం. యదూనాం, యాదవులందరికీ కూడా దైవం. అంతేకాదు ప్రియ, మీ అందరికీ కూడా ఆయన ఇష్టమైన వాడు, మీరంటే ఇష్టపడేటువంటి వాడు. మీరు ఇష్టంగా చూస్తున్నారు, ఆయన మిమ్మల్ని ఇష్టంగా చూస్తున్నాడు కాబట్టి దైవంలాగా ఉండి రక్షకుడుగా ఉన్నాడు. మీకేం కష్టం వచ్చినా తీర్చాడు, మీకు ఏం కావాలొచ్చినా సలహా ఇచ్చాడు, ఏం కావాల్సి వచ్చినా సరే ఆ విషయంలో సలహా ఇచ్చాడు, మీకు తత్వోపదేశం కూడా చేశాడు. ఇంతేకాదు క్వచ కింకరోభ కులపతి, మీ వంశాలకు నాయకుడుగా ఉండి మిమ్మల్ని ముందుండి నడిపించాడు. క్వచ కింకరోభ, అసలు మీకు చేయని సేవలు లేవు. మీకు రాజుగా ఆయన ఒప్పుకోలేదు, మీకు రాజు కాడు, యాదవులకి రాజు కాడు, ఇద్దరికీ సేవకుల్లా పనిచేశాడు. అస్త్వేవం, ఇన్ని రకాలుగా ఉన్నా సరే అంగా, ఓ ప్రియుడా, భగవాన్ భజతాం ముకుంద ముక్తిం దదాతి. మీ అందరికీ ఇన్ని చేశాడు కదా, మీ అందరికీ ఇన్ని రకాల ఉపకారాలు చేశాడు కదా, మీకు ఏమైనా పొరపాటున ముక్తి ఇచ్చాడా? ఇవ్వలేదు. మీలో కొంతమందికి ఏమన్నా ముక్తిస్తే ఇస్తాడేమో. భగవాన్ ముక్తిం దదాతి భజతాం, తనను సేవించే వారికి ముక్తిని ఇస్తాడేమో. కానీ మీలో ఎవరికైనా సరే ఆయన మీద పూర్తి భక్తి అనేది కుదిరిందా? కుదిరిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే తక్కువే అని చెప్పుకోవాలి. పరమాత్మ మీద పూర్తి భక్తి కుదిరిన వాళ్ళు యాదవుల్లోనూ పాండవుల్లోనూ తక్కువ మంది ఉన్నారు అని చెప్పుకోవాలి. ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే గర్హిచిత్ స్మ న భక్తి యోగం, పరమాత్మ మీద భక్తి కలగటం అనేది అంత సులభం కాదు. పరమాత్మ ముక్తినైనా సులభంగా ఇచ్చేస్తాడేమో కానీ తన మీద భక్తిని తొందరగా ఇవ్వడు. ఆ భక్తిని వినేవాడు లేదా జీవుడు, సాధకుడు తానే కష్టపడి ప్రయత్నంతో సాధించుకోవాలి. ఆ పరమాత్మ తాలూకు చరిత్రలను వింటూ 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 భక్తిని తాను పెంచుకోవాలి. భక్తిని పెంచుకుంటే భక్తి ఏర్పడుతుంది. భక్తిని ఇవ్వటం అనేది పరమాత్మ తరం కూడా కాదు. అందువల్ల మీలో భక్తి కలగటానికి ఈ రకంగా పరమాత్మ తాలూకు చరిత్రలను నేను వినిపిస్తున్నాను అని శ్రీ శుకుల వారు చెప్తున్నారు. రాజన్ పతిర్గురులలం భవతాం యదూనాం దైవం ప్రియ కులపతి క్వచ కింకరోవః అస్త్వేవమంగ భగవాన్ భజతాం ముకుంద ముక్తిం దదాతి కర్హిచిత్ స్మ న భక్తి యోగం అనే ఈ శ్లోకంలో ఏం లేదు. భక్తి ద్వారా ముక్తిని అందుకోవచ్చు అని అందరూ చెప్తారు. ముక్తేమో ఆ పరమాత్మాధీనంలో ఉంది అంటారు. అంటే పరమాత్మాధీనంలో ముక్తి ఉంది అంటే పరమాత్మను పట్టేసుకుంటే ముక్తి వస్తుంది అని ఎవరూ భ్రమపడద్దు. ఆ ముక్తికి సాధనం భక్తే అవ్వాలి. ఆ భక్తిని గట్టిగా పట్టుకోవాలి. సాధనము ఫలము అని రెండుంటే ఈ రెండిట్లోనూ సాధనం అనేదే సర్వోత్కృష్టం అని ఒప్పుకోవాలి.
ఫలితం అనేది వచ్చి తీరుతుంది. సాధనం గట్టిగా ఉంటే ఫలితం వచ్చి తీరుతుంది. కాబట్టి సాధనాన్నే గట్టిగా పట్టుకోవాలి. ఆ సాధనం కోసమే నేను ఈ ప్రయత్నం అంతా చేస్తున్నాను అని శ్రీశుకుల వారు చెప్పి ఋషభుణ్ణి, ఋషభయోగేంద్ర అవతారంలో పుట్టినటువంటి పరమాత్మను ఒకసారి నమస్కరించుకుని ఈ అధ్యాయాన్ని పూర్తి చేస్తున్నారు. నిత్యానుభూత నిజలాభ నివృత్త తృష్ణ శ్రేయస్య తద్రచనయా చిరసుప్తబుద్ధే లోకస్య యః కరుణయా భయమాత్మలోకం ఆఖ్యాన్నమో భగవతే ఋషభాయ తస్మై అని ఆ పరమాత్మ నిత్యానుభూత నిజలాభ నివృత్త తృష్ణ, నిత్యము తన యొక్క స్వస్వరూపానుభవంలో మునిగి ఉండేవాడు. ఆ స్వస్వరూపానుభవంలో మునిగి ఉండటం వలన స్వరూపలాభం, నిజలాభం అనేది ఆయనకి ఎప్పుడూ పక్కకి జరగలేదు. ఆయన ఎప్పుడూ దాంట్లో ఉన్నాడు. మిగతా జీవులకి తమ స్వరూపం అనేది అందటం లేదు. తమ స్వరూప లాభం కోసం జీవులు ప్రయత్నం చేసుకోవలసే వస్తోంది. కానీ ఆయన మాత్రం తన స్వస్వరూపంలోనే ఉండి తన స్వలాభాన్ని ఎప్పుడూ అట్టిపెట్టుకుని ఉన్నాడు. దానివల్ల నివృత్త తృష్ణ, ఏ తృష్ణ లేకుండా ఉండగలుగుతున్నాడు, ఏ ఆశ, ఏ కోరిక లేకుండా ఉండగలుగుతున్నాడు. వెరాజ్ జీవుడు ఎక్కడికక్కడ ఏదో ఒక ఆశను మొదలు పెట్టుకుని ఆ ఆశను తృష్ణగా మార్చుకుని ఆ అలవాటుని పోగొట్టుకుని నేను నివృత్త తృష్ణ, నా కోరికలన్నీ పోయినాయి అని ఎప్పుడుకో చెప్పుకోగలుగుతున్నాడు. ఈయనేమో నిత్యం నివృత్త తృష్ణ, ఎప్పుడూ ఏ కోరిక లేకుండా హాయిగా ఉన్నాడు. ఇలాంటి పరమాత్మ ఏ తృష్ణ లేనటువంటి స్వస్వరూపానందానుభవంలో మునిగి ఉన్నటువంటి పరమాత్మ శ్రేయసి అతద్రచనయ చిరసుప్త బుద్ధే లోకస్య ఆత్మలోకం ఆఖ్యాత్. జీవుడు పాపం నాలోని భాగమే, నాలోని అంశమే. ఈ జీవుడు అనేటువంటి వాడు శ్రేయసి, ఒకవైపు తనకు శ్రేయస్సు కావాలి అని అనుకుంటాడు, నాకు మంచి కావాలి, నాకు అన్నీ కావాలి అని అనుకుంటాడు. కానీ దానికి ఏం చేయాలో చేయలేకపోతాడు. దానికి ఏ నిర్ణయం తీసుకోవాలో ఆ నిర్ణయం తీసుకోలేకపోతున్నాడు. అతద్రచనయా చిరసుప్త బుద్ధే, శ్రేయస్సుకు మరొక మార్గమైనటువంటి లేదా శ్రేయస్సుకు వ్యతిరేకంగా పనిచేసేటువంటి అతద్రచనయ, దేహం మొదలైనటువంటి ఈ శరీరంలోనూ లేకపోతే ఈ సంసారంలోనూ పూర్తిగా మునిగిపోతున్నాడు. అతద్రచనయ, ఈ అతద్రచనతో తనను తాను కలిపేసుకుంటున్నాడు. దాంతో చిరసుప్త బుద్ధే, తన బుద్ధిని పడుకోబెట్టేస్తున్నాడు. బుద్ధితో పనిచేస్తున్నానని అనుకుంటున్నాడు కానీ పనిచేయట్లేదు. బుద్ధిని పూర్తిగా పడుకోబెట్టేస్తున్నాడు. అతని బుద్ధి ఏం పనిచేయటం లేదు. ఇలాంటి స్థితుల్లో ఉన్నటువంటి లోకస్య, జీవుడికి యహ, ఆ పరమాత్మ కరుణయ, దయతో అభయం ఆత్మలోకం ఆఖ్యాత్, భయమే లేనటువంటి, భయానికి సంస్పర్శే లేనటువంటి, భయానికి కారణమైనటువంటి రెండవ వస్తువు తాలూకు సంస్పర్శ లేనటువంటి ఆత్మలోకం, తాను ఉన్నటువంటి, తాను అనుభవిస్తున్నటువంటి ఆత్మస్వరూపాన్ని ఆఖ్యాత్ ఈ అవతారంలో చెప్పాడు. అలాంటి ఆఖ్యానం కోసమే, ఆ ఆఖ్యానాన్ని చేయటం కోసమే ఈ ఋషభావతారాన్ని గ్రహించాడు. అటువంటి ఋషభావతారాన్ని గ్రహించినటువంటి భగవతే ఋషభాయ పరమాత్మకు నమః నమః నమస్కారం చేసుకుంటున్నాము అని చెప్పి 19 గద్యపద్యాలు ఉన్నటువంటి ఈ ఋషభ చరితం అనే దాంట్లో 3వ అధ్యాయంగా ఉండే పంచమ స్కంధంలో 6వ అధ్యాయాన్ని శ్రీశుకుల వారు ఇక్కడికి పూర్తి చేసేస్తున్నారు. నిత్యానుభూత నిజలాభ నివృత్త తృష్ణ శ్రేయస్యతద్రచనయా చిరసుప్త బుద్ధే లోకస్య యః కరుణయా భయమాత్మలోకం ఆఖ్యాన్నమో భగవతే ఋషభాయ తస్మై అని. ఈ అధ్యాయంలో ఆ ఋషభుడు అవధూత వేషంలో తిరగటము, తిరిగినటువంటి వాడు ఎక్కడెక్కడికి వెళ్ళాడు, ఏమేం చేశాడు, చివరికి ఆయన దేహాభిమానం వదిలేసిన తరువాత ఏమేం జరిగింది, ఆయన యొక్క అవతార పరిసమాప్తి ఘట్టము లాంటి అంశాలున్నాయి. ఈ ఘట్టాల కంటే కూడా మనస్సును ఎందుకు విశ్వసించకూడదు అనేటువంటి ఘట్టము, పరమాత్మ ఈ విధంగా చేయటం వలన ఎవరెవరు ఏమేం రకంగా అర్థం చేసుకున్నారు, సరిగ్గా అర్థం చేసుకున్న వాళ్ళు, సరిగ్గా అర్థం చేసుకోని వాళ్ళు అనే ఇద్దరు ఎలా ఉన్నారు, రజసోపప్లుత కైవల్యోపశిక్షణం అనేటువంటి దాంట్లో ఎంత ఇబ్బంది ఉంటుంది అనేటువంటి ప్రధానాంశాలున్నాయి.
వాటితో పాటుగా భక్తి అనేది ఎంత విలువైనది, ఎంత ముఖ్యమైనది, ఎంత కష్టపడి సాధిస్తే దక్కేది, అలాంటి భక్తిని సాధించడానికి ఎంత ఓర్పుగా పరమాత్మ తాలూకు చరిత్రలను మనం వినాలి అనేటువంటి అతి ముఖ్యమైన అంశం కూడా ఇందులో ఉంది. ఇలాంటి అంశాలతో కూడినటువంటి షష్ఠాధ్యాయం ఇక్కడికి ముగిసింది. మనం ఇందులో ఉండే ప్రధానమైన అంశాలన్నిటినీ జాగ్రత్తగా పట్టుకుని, ప్రధానాంశాల్లో కల్లా కూడా అతి ప్రధానాంశాలు రెండు: మనస్సుని నమ్మకపోవటం, మనస్సుని విశ్వసించి ఏ పని చేయకపోవటం, రెండవది ఆ మనస్సులో భక్తిని సాధించుకోవటం అనేటువంటి రెండు అంశాలను గట్టిగా పట్టుకుని సాధించి మనం కూడా ఋషభయోగీంద్రుడు చేసినటువంటి ఉపదేశానికి సార్థకతను, ఆ ఉపదేశాన్ని అందుకున్నటువంటి మన జన్మకు సార్థకతను సాధించుకుందాము. ఇలాంటి సార్థకతను సాధించుకునేటువంటి దిశగా మనల్ని ప్రేరేపించవలసిందిగా ఆ మహత్తమ హృదంతర నిరంతర నివాసైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థన చేసుకుందాము. భక్తిగా పారాయణ కార్యక్రమాన్ని మొదలుపెట్టుకుందాము. ఓం నమో వెంకటేశాయ. గురువులు చెప్పినటువంటి ఉపదేశం, అదేవిధంగా గురువులు ఆచరించేటువంటి ఆచరణ, ఈ రెండిటి విషయంలో ఆ గురువుని అనుసరించేటువంటి శిష్యులకు ఒక అవగాహన ఉండాలి. సందేహాలు వస్తే గురువుల దగ్గర తీర్చుకోవాలి. తమంతట తామే గురువుల యొక్క ఆచరణకు, మాటలకు అన్నింటికీ స్వయం తానే ఒక వ్యాఖ్యానాన్ని అనువదించుకుని అపార్థం చేసుకుని తన తరువాత తరాలకి అదే ఉపదేశించినట్లయితే మూలం ఏదైతే ఉందో అది కాస్త విచ్ఛిన్నమైపోతుంది. ఒక గుడ్డివాడున్నాడు, అతడు ప్రకృతిని చూడలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. తన పక్కనున్నటువంటి స్నేహితుణ్ణి ఒక ప్రశ్న వేశాడు. ఓ మిత్రమా, నాకు ఈ ప్రకృతి కనిపించదు కదా, చంద్రుడు ఎలా ఉంటాడో చెప్పవా అన్నాడు. చంద్రుని కాంతి ఎలా ఉంటుందో చెప్పు అన్నాడు. చంద్రుడి కాంతి తెల్లగా ఉంటుంది అన్నాడు ఈ మిత్రుడు. తెల్లగా ఉంటుందా? నేను కంటితో రంగుల్ని చూడలేనుగా, మరి తెల్లదనం అంటే ఎలా ఉంటుందో చెప్పు అన్నాడు. తెల్లగా ఉండేవి ఏమున్నాయని ఈ మిత్రుడు బాగా ఆలోచన చేసి, బాతులాగా ఉంటుంది, బాతు యొక్క వర్ణం ఎలా ఉంటుందో అలా ఉంటుంది చంద్రుని యొక్క కాంతి అన్నాడు. మరి అయితే నేను ఆ జీవిని కూడా నేను చూడలేను కదా, బాతు ఎలా ఉంటుంది అంటే, ఈ మిత్రుడు ఆ అంధుని చేతిని పట్టుకుని ఇలా వంచి పెట్టి బాతు ఇలా ఉంటుంది అని చెప్పాడు. అంటే మూలం ఏమిటి? చంద్రుని యొక్క కాంతి ఎలా ఉంటుంది అంటే, ఇలా రూపం ఎలా ఉంటుందంటే బాతులాగా వంకర తిరిగి ఉంటుంది అని అర్థమైంది ఆ అంధునకు. అంటే చెప్పేటువంటి విధానాన్ని సరిగ్గా గురువుల దగ్గర నుంచి అవగాహన చేసుకోకుండా, మనకిది తేలిక మార్గం కాబట్టి ఈ మార్గాన్ని అనుసరించి వెళ్ళిపోదాం, దీనివల్ల మనకు సుఖం కలుగుతుంది అని తొందరపాటుతో తమ యొక్క మార్గాన్ని, గురువు యొక్క మార్గాన్ని సక్రమంగా అనుసరించకుండా విడిచిపెట్టేటువంటి వాళ్ళు అధోగతి పాలవుతారు అనేటువంటి ఒక సారాంశం ఈనాడు మనకి వృత్తాంతంలో తెలుస్తోంది. ఆ వృషభావతారంలో వచ్చినటువంటి పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకోలేక సక్రమమైనటువంటి ఆ పూజాధికాలు ఆచరించలేనటువంటి స్థితికి కొంతమంది తయారవుతూ వస్తున్నారు. అలాగే పెడదారులు తొక్కుతున్నారు. అసలు మూలంలో ఏముందన్న విషయం చూడరు. చూడకుండా పైపైన వాటి గురించి వాదోపవాదాలు చేస్తూ ఉంటారు. ఆ వాదం చేసేటువంటి వాళ్ళకి సత్వగుణంతో నచ్చ చెబుదామన్నా కూడా వారు వినరు. ఎందువల్ల వినరు అంటే, మేము ఓడిపోతాంగా, మా ఓటమి అంగీకరిస్తే మా ఆత్మాభిమానం దెబ్బతింటుంది, నేను గెలవటం కోసం నేను అనుకున్నటువంటి మాటని, విషయాన్ని ఎలాగైనా ప్రజల్లోకి, లోకంలోకి నెడతాను అనేటువంటి అహంకారంతో మాట్లాడటం సరైన పని కాదు. ఒక విషయాన్ని చర్చించేటప్పుడు ఆ గురువులు చెప్పిన ఉపదేశాన్ని స్మరించుకోవాలి. విషయం మీద సరైనటువంటి అవగాహన ఉండాలి. అది కూడా శాంతమైన బుద్ధితో, సమమైన బుద్ధితో స్పష్టమైనటువంటి చర్చకు వచ్చినట్లయితే ఏ విషయమైనా బహిర్గతమై పరమాత్మతత్వం అవగతమవుతుంది. లేకపోతే రాను రాను వచ్చేటువంటి కాలంలో అసలు భగవత్ తత్వం మీద కానీ, భక్తి మీద కానీ,
శాస్త్రముల మీద కానీ వేదాల్లో ఉన్న సారం మీద కానీ అపార్థాలే మిగిలిపోతాయి తప్ప అర్థాలు తెలుసుకునే అవకాశం ఉండదు అనే విషయం ఈ వృత్తాంతం చక్కగా శ్రవణం చేస్తుంటే అర్థమవుతూ ఉన్నది. అందువల్ల ఎవరు ఏది చెబితే అది అలాగే వినేసి వీళ్ళు ఉచ్చైస్వరంతో చెబుతున్నారు, అద్భుతంగా చెబుతున్నారు కాబట్టి ఇది నిజమేమో అనే భ్రమ కాకుండా చెప్పిన దాని మీద వాస్తవాన్ని కూడా మనం పరిశీలించుకోవలసినటువంటి అవసరం ఉన్నది. సద్గురువులు ఆచార్యులు చెప్పినటువంటి విషయాన్ని అవగాహన చేసుకోవలసినటువంటి అవసరం ఉన్నది అని స్మరించుకుంటూ మనం ఈనాటి పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. ఈనాడు పంచమ స్కంధంలో 6వ అధ్యాయంలో 6వ గద్యం నుంచి మనం పారాయణ చేసుకుంటున్నాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పంచమస్కంధే షష్ఠోధ్యాయః అథైవం అఖిలలోకపాల లలామోపి విలక్షణైః జడవత్ అవధూత వేషభాషాచరితైః అవిలక్షిత భగవత్ ప్రభావః యోగినాం సాంపరాయ విధిం అనుశిక్షయన్ స్వకలేవరం జిహాసుః ఆత్మని ఆత్మానం అసంవ్యవహితం అనర్థాంతరభావేన అన్వీక్షమాణః ఉపరతానువృత్తిః ఉపరరామ తస్య హవా ఏవం ముక్తలింగస్య భగవతః ఋషభస్య యోగమాయావాసనయా దేహః ఇమాం జగతీం అభిమానాభాసేన సంక్రమమాణః కోంక వేంక కుటకాన్ దక్షిణ కర్ణాటకాన్ దేశాన్ యదృచ్ఛయా ఉపగతః కుటకాచలోపవనే ఆస్యకృతాశ్మ కవలః ఉన్మాద ఇవ ముక్తమూర్ధజః అసంవీత ఏవ విచచార అథ సమీరవేగ విధూత వేణు వికర్షణ జాత ఉగ్రదావానలః తద్వనం ఆలేలిహానః సహతేన దదాహ యస్య కిల అనుచరితముపాకర్ణ్య కోంక వేంక కుటకానాం రాజా అర్హన్నామ ఉపశిక్ష్య కలౌ అధర్మే ఉత్కృష్యమాణే భవితవ్యేన విమోహితః స్వధర్మపథం అకుతో భయం అపహాయ కుపథ పాషండం అసమంజసం నిజ మనీషయా మందః సంప్రవర్తయిష్యతే ఏన హవావ కలౌ మనుజాపసదాః దేవమాయా విమోహితాః స్వవిధి నియోగ శౌచ చారిత్ర విహీనాః దేవహేళనాని అపవ్రతాని నిజ నిజేచ్ఛయా గృహ్ణానాః అస్నాన అనాచమన అశౌచ కేశోల్లుంచనాదీని కలినా అధర్మ బహులేన ఉపహత ధియః బ్రహ్మ బ్రాహ్మణ యజ్ఞపురుష
పురుష లోక విదూషకాః లోక విదూషకాః ప్రాయేణ భవిష్యంతి ప్రాయేణ భవిష్యంతి తేచహి తేజహి అర్వాక్తనయాః అర్వాక్తనయాః నిజలోకయాత్రయా నిజలోకయాత్రయా అంధ పరంపరయా అంధ పరంపరయా ఆశ్వస్తాః ఆశ్వస్తాః తమస్యంధే తమస్యంధే స్వయమేవ ప్రపతిష్యంతి స్వయమేవ ప్రపతిష్యంతి అయం అవతారః అయమవతారః రజసోపప్లుత రజసోపప్లుత కైవల్యోపశిక్షణార్థః కైవల్యోపశిక్షణార్థః తస్యానుగుణాన్ తస్యానుగుణాన్ శ్లోకాన్ గాయంతి శ్లోకాన్ గాయంతి అహో భువః సప్త సముద్రవత్యాః అహో భువః సప్త సముద్రవత్యాః ద్వీపేషు వర్షేష్వధి పుణ్యమేతత్ ద్వీపేషు వర్షేష్వధి పుణ్యమేతత్ గాయంతి యత్రత్యజనా మురారేః గాయంతి యత్రత్యజనా మురారేః కర్మాణి భద్రాణ్యవతారవంతి కర్మాణి భద్రాణ్యవతారవంతి అహో ను వంశో యశసావదాతః అహో ను వంశో యశసా వదాతః ప్రయ్యవ్రతో యత్ర పుమాన్ పురాణః ప్రయ్యవ్రతో యత్ర పుమాన్ పురాణః కృతావతారః పురుషः స ఆద్యః కృతావతారః పురుషः స ఆద్యః చచార ధర్మం యద కర్మ హేతుం చచార ధర్మం యద కర్మ హేతుం కోన్వస్య కాష్ఠామపరోను గచ్చేత్ కోన్వస్య కాష్ఠామపరోను గచ్చేత్ మనోరథేనాప్యభవస్య యోగి మనోరథేనాప్యభవస్య యోగి యో యోగమాయా స్పృహయత్యుదస్తా యో యోగమాయా స్పృహయత్యుదస్తాః యసత్తమాయేన కృత ప్రయత్నాః అసత్తయా యేన కృత ప్రయత్నాః ఇతిహస్మ ఇతిహస్మ సకల వేదలోక సకల వేదలోక దేవబ్రాహ్మణ గవాం దేవ బ్రాహ్మణ గవాం పరమగురోర్భగవతః పరమగురోర్భగవతః వృషభాఖ్యస్య ఋషభాఖ్యస్య విశుద్ధాచరితం విశుద్ధాచరితం ఈరితం ఈరితం పుంసాం పుంసాం సమస్త దుశ్చరితాభిహరణం సమస్త దుశ్చరితాభిహరణం పరమ మహామంగళాయనం పరమ మహామంగళాయనం ఇదం ఇదం అనుశ్రద్ధయా అనుశ్రద్ధయా ఉపచితయా ఉపచితయా అనుశృణోతి అనుశృణోతి ఆశ్రావయతి 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 వా ఆశ్రావయతి వా అవహితః అవహితః భగవతి తస్మిన్ వాసుదేవే భగవతి తస్మిన్ వాసుదేవే ఏకాంతతః ఏకాంతతః భక్తిః భక్తిః అనయోరపి అనయోరపి సమనువర్తతే సమనువర్తతే యస్యామేవ కవయః యస్యామేవ కవయః ఆత్మానం ఆత్మానం అవిరతం అవిరతం వివిధ వృజిన వివిధ వృజిన సంసార పరితాప సంసార పరితాప ఉపతప్యమానం ఉపతప్యమానం అనుసవనం అనుసవనం స్నాపయంతః స్నాపయంతః తయైవ తయైవ పరయా నిర్వృత్య పరయా నిర్వృత్యా హ్యపవర్గమాత్యంతికం హ్యపవర్గమాత్యంతికం పరమ పురుషార్థమపి పరమ పురుషార్థమపి స్వయమాసాదితం స్వయం ఆసాదితం నో ఏవాద్రియంతే నో ఏవాద్రియంతే భగవదీయత్వేనైవ భగవదీయత్వేనైవ పరిసమాప్త సర్వార్థాః పరిసమాప్త సర్వార్థాః రాజన్ పతిర్గురురలం భవతాం యదూనాం రాజన్ పతిర్గురురలం భవతాం యదూనాం దైవం ప్రియః కులపతిః క్వచ కింకరో వః దైవం ప్రియః కులపతిః క్వచ కింకరో వః అస్త్వేవ మంగ భగవాన్ భజతాం ముకుందో అస్త్వేవ మంగ భగవాన్ భజతాం ముకుందో ముక్తిం దదాతి కర్హిచిత్ స్మ న భక్తి యోగం ముక్తిం దదాతి కర్హిచిత్ స్మ న భక్తి యోగం నిత్యానుభూత నిజలాభ నివృత్త తృష్ణః నిత్యానుభూత నిజలాభ నివృత్త తృష్ణః శ్రేయస్య తత్
తద్రచనయా చిరసుప్త బుద్ధేః శ్రేయస్య తద్రచనయా చిరసుప్తబుద్ధేః లోకస్య యః కరుణయా భయమాత్మలోకం లోకస్య యః కరుణయా భయమాత్మలోకం ఆఖ్యాన్నమో భగవతే ఋషభాయ తస్మై ఆఖ్యాన్నమో భగవతే ఋషభాయ తస్మై ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పంచమస్కంధే షష్ఠోధ్యాయః పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు అందరం కలిసి క్షమాప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Govinda, Hari Govinda.